UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అని మీరు కొనిచ్చిన ఆటోని ఆయన తాకట్టు పెట్టేసి అవును ఓ మేడం. 30,000 తీసుకుని ఆవిడతో జంపు. ఆ, అని వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోతే ఏంటి ఇంకా రావట్లేదని మా మరిది ఆటో తోలుతారు కదా, మా మరిదికి ఫోన్ చేసిన మేడం. అయ్యట మీ అన్నయ్య కనబడ్డా అంటే, అదేంటో నీకు ఒంట్లో బాగాలేదంట, నీకు ఒంట్లో బాగాలేదంటే ఎమర్జెన్సీ ఐసీలో పెట్టాలి అని అన్నారు, అందుకని డబ్బులు కావాలంటే నేను పెట్టించాను నేను ఆటో అన్నాడు అని అన్నాడు. వారిని అంటే ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఆపరేషన్ అవసరం కోసం అని చెప్పి అబద్ధం చెప్పాడు అక్కడ. అని అన్నాడు మేడం. అంటే సరే నువ్వు ఎలా పెడతావయ్యా, నాది ఆటో నేను కొనిచ్చిన, ఇద్దరం భార్యాభర్తలు వస్తే నేను సంతకం పెడితేనే కుదబెట్టియాలి, అవును. నాకు సంబంధం లేదు, నా బండి నాకు కావాలి. బయట వాళ్ళు అంటే వేరు కానీ ఈయనకి ఆల్రెడీ తెలుసు కదా. అవును మేడం. వదిన నీకు హెల్త్ బాగాలేదట, నిజమేనా, ఆపరేషన్ కోసం ఇలా వచ్చి తీసుకెళ్తున్నాడు అంటే నీకు ఒక క్లారిటీ ఉండేది. వద్దు బాబు పెట్టకో, నీకు అసలు అతను వెళ్ళిపోతున్నాడు అన్న విషయం అన్నా తెలిసేది. కానీ అదే మేడం. అని ఇక నా బండి నాకు కావాలయ్యా, ఇప్పుడు నాకు ఏది ఆధారం లేదు, ఇప్పుడు ఆయన తెలియడో తెలియదు, ఎవరిని పట్టుకోలేదు, వదిన నీకు తెలియదు, నీకు చెప్పడం మర్చిపోయినా, ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మీ ఆయన, ఆమెను పానీపూరి షాపులో పెట్టాడు పనికి. ఆ ముందు ఎవరో ఒక చిలక చెట్టు అని చెప్పితో వచ్చిందండి మేడం. ఆ డబ్బా కొట్టుకాడ కూర్చొని పక్కన కూర్చోబెట్టి వాడు చెప్పేటోడు. ఆమెకి మరి ఎలా పరిచయం తెలియదు అన్నయ్యకి, ఆమెతో పెట్టుకున్నాడు. మరి ముందు చెప్పాలి కదా, ఆయన వెళ్ళిపోయినా చెప్తున్నారు ఇప్పుడు అన్ని, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు అయితే అంత వద్దు, నా ఆటో నాకు ఇవ్వండి అని అడిగిన. అడిగితే నీ మీద కేసు పెడతానయ్యా అంటే, నువ్వు నా మీద పెట్టు, నేను మీ ఆయన మీద పెడతాను అని ఆ అబ్బాయి అంటున్నాడు. సరే బ్రదర్ ఇద్దరం కలిసి స్టేషన్కి అంతే వెళ్దాం కదా, ఇప్పుడు నీ హక్కులు నువ్వు. అని ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్దామని నేను వెళ్ళాను మేడం. స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి వీడియో ఫోటో ఉంది కదా మేడం, ఆ ఫోటో చూపించి సార్ చూపించా, సిఐ గారికి ఎస్ఐ గారికి చూపించి ఏందో ఫోటో, ఆ అమ్మాయి ఒక ఫోటో ఇచ్చాను. ఇచ్చి కేసు పెట్టాము మేడం. భద్రశాలలో కేసు పెట్టినాక చూస్తామమ్మా వస్తాడులే, వాడు ఎన్ని రోజులు ఉంటాడులే, వస్తాడులే అని అన్నారు మేడం. అట్లనే ఒక 3 రోజులు 4 రోజులు అవుతుంది మేడం. అయితే నాకు ఉండబుద్ధి కావట్లేదు, ఒకదానికి ఏం చేయాలి అని ఇక నేను ఆమెని అసలు ఎక్కడ మనిషి అని మొత్తం ఎంక్వైరీ చేశాను మేడం. చేస్తే ఎటపాకలో ఒక రూమ్ కిరాయి తీసి పెట్టారంట మేడం, పెట్టిండంట మేడం ఆమెని. ఓహో, అమ్మాయిని తీసుకో, ఈయన ఆయన దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్ళడం కాదు, అసలు ఇద్దరు కాపురం స్టార్ట్ చేశారు. ఒక రూమ్ తీసి పెట్టిండంట మేడం. 2 పిల్లగాళ్ళు ఉన్నారు, ఒక 7 సంవత్సరాల బాబు, ఒక 8 సంవత్సరాల బాబు ఉన్నారు. ఆమెకి అక్కడ అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారా? ఆవిడ ఫస్ట్ హస్బెండ్ ద్వారా ఉన్న 2 పిల్లలు అని ఇక నేను పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే చెప్పారు మేడం, ఇట్లా పలానా అంగన్వాడీ కాడ పిల్లగాలది ఉంటుంది అంటే, అక్కడ పోయి మేడం కలిసిన మేడం, ఆధార్ కార్డు కొద్దిగా ప్లీజ్ మేడం ఇట్లా జరిగింది నా పరిస్థితి, మా ఆయన వెళ్ళిపోయాడంటే, అవును ఒక ఆయన వస్తాడు తెల్లగా ఆటో వేసుకొని, ఆయన మీ ఆయనేనంటే, మా ఆయనే అమ్మ అని చెప్తే, సరే కొద్దిగా ఆధార్ కార్డు నాకు పంపించండి అమ్మ అంటే పంపించింది మేడం. దాని ప్రకారం కర్నూలు అని ఆ అమ్మాయిది అడ్రస్ వచ్చింది మేడం. వెంకటలక్ష్మి విజయలక్ష్మి అమ్మాయి పేరు, కర్నూలు దుగ్గోడ అని వచ్చింది మేడం. సరే మా మరిది, నువ్వు మా ఆయనకి పెట్టుకొని 30,000 ఇచ్చావు కదా, బండికి పెట్టుకొని నాకు కూడా 30,000 ఇయ్యి, ఆ బండి మీదే నా బండి కానీ నీకు ఎక్కడ సంతకం మీద పెడతానయ్యా అని మళ్ళీ 30,000 తీసుకున్నా మేడం. అదే మరిదితోటి రాయ, మరి ఆ అబ్బాయి కారు కూడా తోలుతారు మేడం, రాయ పోదాం మరి ఇగో పలానా అడ్రస్ నువ్వు కారు తోలుతావు కదా, రాయ పోదాం అని అంటే 20,000కి మాట్లాడుకున్నాం మేడం కారు. నా పెద్ద బిడ్డ, మా పెద్ద అల్లుడు, మా అల్లుడు, ఇంకొక చెల్లి అవుతుంది, ఆ అమ్మాయి, మా మరిది, నేను, ఒక 6 వెళ్ళాం మేడం. కర్నూలు భద్రసన 2 గంటలకు స్టార్ట్ వెళ్ళాం మేడం. కర్నూలు ఇంట్లో తెల్లగట్ల 4 అయింది మేడం. కాదమ్మా, ఒక 20 ఏళ్ళు కలుసున్న సెకండ్ వైఫ్ అనుకుందాం నువ్వు, నిన్ను పిల్లల్ని వదిలేసి అన్ని బాధ్యతలు చూసుకున్నాక కూడా మళ్ళీ కొత్తగా ఇంకొక ఆవిడ పట్టుకొని లేచిపోయాడు, పారిపోయాడు ఒక రకంగా. అలాంటి వ్యక్తి కోసం నువ్వెందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు? నాకు ఆయన కావాలి మేడం, చాలా మంచోడు మేడం, నాకు ఏ రోజు ద్రోహం చేయలేదు, ఎంత మంచోడు అంటే అసలుకి నాకు కన్నెము నీళ్ళు కూడా రానివ్వలే మేడం. ఇప్పుడు వస్తున్నాయి అవే కదమ్మా, ఇప్పుడు వస్తున్నాయి ఏంటి, కన్నీళ్ళగా, కన్నీళ్ళ లేకపోతే ఇంకేమన్నా వస్తున్నాయా? లేదు కదా, కన్నీళ్ళేగా. ద్రోహం ఏంటి, అది ద్రోహం కాదా? నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో లేచిపోవడం ద్రోహం కాదా? నీ మంచితనంతో నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, నీ పిచ్చితనంతో ఆలోచిస్తున్నావు. అది నీకు ద్రోహం చేసినట్టే లెక్క. ఆయన అర్థమవుతుందా? కన్నీళ్ళు రానివ్వకపోవడం ఏంటి, అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏడుస్తున్నట్టే లెక్క నువ్వు. ఓకే చెప్పు నాన్న. అని వెళ్ళిపోయాను మేడం. ఇంకా కర్నూలుకి వెళ్ళాం మేడం. వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అందరం కలిసాం మేడం. మా అమ్మాయి రాలేదు, మా అమ్మాయి పలానా చోట పని చేస్తుంది, మా అమ్మాయి తిరిగిపోద్ది, దాన్ని వదిలేసుకున్నాం ఎప్పుడు అని అన్నారు మేడం. అంటే వాళ్ళ వదిన వచ్చి మా అమ్మాయి చిన్న అమ్మాయి, మా అమ్మాయిని ఏదో మోసం చేసిండు మీ ఆయనే, అది ఇది అమ్మ మాట్లాడుతుంది. సరే అమ్మ ఇదంతా వద్దు, ఎందుకు, నా భర్త నాకు కావాలి, మీ కాడికి వస్తేనే నాకు చెప్పండి, మా కాడికి వచ్చి మీరు చెప్తామని ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చేసినాం మేడం. వచ్చేసినాక ఇక ఆయనే ఫోన్ చేసిండు మేడం. వచ్చేసినాక ఒక 10 రోజులు ఎంక్వైరీలు చేస్తున్నారని అతనికి తెలిసింది కూడా. ఫోన్ చేసి ఇట్లా వెళ్ళావంటే చేసావంటే, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఎందుకు అట్లా తిరుగుతున్నావు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లో ఉన్నాను, వస్తాను అని అంటున్నాడు.
మరి రాయ్యారా మరి నీకోసం నీకు ఏమని నేను చేసి నన్ను ఎంతగానో ఏడిపిస్తున్నావు నువ్వు అంటే నేను పడితే వస్తున్నాను కదా. ఇంకోటి మేడం మా అక్క సొంత అక్కను కూడా మేడం మా అక్కను కూడా మోసం చేశాడు మేడం వీడు. కానీ మా వాళ్ళందరిని కూడా నమ్మకూడ మంచోడు అని చెప్పి మా అక్కను కొట్టాను మేడం. మా అక్కను కొట్టి మా మీద 70,000 రూపాయలు పంచాయతీ వేస్తే ₹1 కట్టను. నా మొగుడు తప్పులేదు, ఆడదాన్ని కూడా తప్పే ఉంటుందని చెప్పి మా ఆయన వెనకేసుకొని అక్కడి నుంచి వచ్చేసాడు మేడం. అక్కను కూడా మోసం చేశాడు మేడం. అంటే ఏ రకంగా అమ్మ? ఫిజికల్ గా ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నాడు మేడం. మా అక్కగా డబ్బులు తీసుకోవటం, మా అక్క అది ఇది కొనియటం, నేను హాస్టల్లో పనికి పోయేదాన్ని, అలా చేశాడు మేడం. సరే అని ఇక ఉన్నా మేడం. ఇక నా భర్త నాకు కావాలని చెప్పి నేను అక్కడ పోరాడుతూనే ఉన్నాను మేడం. కావాలని అంటూనే ఉన్నా. వచ్చినాక ఫోన్ చేసిండు మేడం. 10 రోజులకు ఫోన్ చేసి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు, హెల్త్ బాగాలే కదా, అది మన హెల్త్ బాగాలేని సంగతి తెలుసు, నాకంటూ ఎవరు లేరు, పిల్లలు ఉన్నారు మేడం పెద్దవాళ్ళే, వాళ్ళు నన్ను ఇప్పుడు పోయినా కూడా బంగారులో చాదుకుంటారు కాదంటలే. కానీ ఇప్పుడు నాకు పెద్ద కొడుకు మా చిన్న కొడుకు చాలా మంచివాళ్ళు మేడం. వాళ్ళ కాడికి వెళ్తేనేమో పిల్లలు కొట్టుకుంటారు కోడళ్ళు. నేను అడిగినానుకో అడిగితేనేమో నీకు అవుతుంది అది అని మా కోడళ్ళు అంటారు. అని నేను వాళ్ళ కాడికి కూడా బాటం మానేసిన మేడం. నా భర్త నాకు కావాలని పోరాడుతూ ఉన్నా మేడం. రామ్మ అంటే వస్తాను కానీ మళ్ళీ పంచాలు గించలు పెట్టొద్దు, నన్ను కొట్టొద్దు చేయొద్దు అంటే నేను ఏదో పొరపాట్లు ఏదో కోపం మీద 2 దెబ్బలు కొట్టానయ్యా. నేను ఈ రోజు నేను ఒక మాట అన్నానా, ఆ రోజు కొట్టాను మేడం. నాకు చెప్పినప్పుడు వీడియో నా ఎవరు నా పేరు అన్నప్పుడు కొట్టాను మేడం. అన్నాక తర్వాత వస్తాను, ఎవ్వరు కొట్టేయొద్దు చేయొద్దు పంచలు పెట్టద్దు, నేను ఏం చేయనయ్యా, నీ మీద ఒట్టు రాయ్యా అంటే వస్తానని వచ్చాడు మేడం. తెల్లగట్ల 4 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేసాడు, తెల్లగట్ల 4 గంటలకు వచ్చేసాడు. వచ్చి మా మనవరాలకు ఒక 4-5 ఫ్రాకులు వేయి కొనుక్కొచ్చాడు. 30,000 పట్టుకెళ్ళిపోయాడు. ₹1 కూడా తేలేదు, 5,000 పట్టుకొచ్చాడు. నేను డబ్బులు కూడా అడగలేదు మేడం. ఫ్రాకులు తెచ్చాడు, అయిపోయింది. మళ్ళీ ఉన్నాడు మేడం. లేదు మేడం, రాలే మేడం. నేను 30,000 తీసుకున్నా, ఆయన 30,000 తీసుకున్నాడు. ఇంకా మా మరిది కాడే ఉండిపోయింది. వచ్చాడు మేడం. వచ్చినా కూడా నేను ఇంకేం మాట్లాడలే, ఖాళీగా ఉంటున్నాడు. మా పెద్ద అబ్బాయి అన్నాడు కదా, ఇంకెందుకు ఖాళీగా ఉంటున్నావు బాబాయ్, నా ఆటో ఉందిగా, నా ఆటో తోలుకో బాబాయ్, మంచిగా ఉండండి ఇప్పటికైనా, ఎందుకు అమ్మను బాధ పెడతావు, నేను నమ్మింది కదా బాబాయ్, మమ్మల్ని చిన్నపిల్లలు వదిలేసి వచ్చాడా లేకపోతే తెలియదు మేడం ఆ సంగతి నాకు. ట్రాఫిక్ అడగలే మేడం, డబ్బులు కూడా అడగలే మేడం. సరే అని ఆటో తోలుకోయాను. సరే తోలుకుంటా అన్నాడు. ఒక 4 రోజులు ఇంట్లోనే ఉంటే నేను బయటకు వెళ్ళాను, నా మొఖం నాకు బయట చెబుద్ది కదా అన్నాడు. సరే ఉండమని చెప్పిన మేడం. ఉన్నాడు, మంచిగా చేశాడు మేడం. మళ్ళీ ఏమైందో చెప్పాలి కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇంట్లో 15,000 డబ్బులు ఉంటే పట్టుకుని వెళ్ళిపోయాడు డబ్బులు. మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. ఒకసారి ఆటో తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఎంజాయ్ చేశాడు. అక్కడ డబ్బులు అయిపోయినాయి, నువ్వు ఫోన్ చేసావేమో అన్నట్టు ప్రేమతో వచ్చినట్టు. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా రెండోసారి వచ్చి? 4 రోజులు ఉన్నాడు మేడం. 4 రోజులు ఉండి మళ్ళీ 17,000 పట్టుకొని వెళ్ళిపోయాడు. 17,000 పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయి ఫోన్ చేసి, ఇగో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు నా గురించి ఎతకొద్దు చేయొద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, నేను బొంబాయి వెళ్తున్నాను, దుబాయ్ వెళ్తున్నాను, బొంబాయి అన్నాడు మేడం. అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకొని నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాను, సో అక్కడ సెటిల్ అయిపోదాం, నువ్వు ఎక్కడ తిరగకు, నా మీద నమ్మకం ఉంటేనే ఉండు, లేకపోతే అక్కడెక్కడ తిరిగి వేస్ట్ ఖర్చు పెట్టుకో అన్నాడు మేడం. సరే నేను ఆయన మీద నమ్మకంతో సైలెంట్గా ఉన్నా మేడం. ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేడం. నువ్వు ఎలా ఉన్నా రోజు చేస్తున్నాడు, ఫోన్ మాట్లాడుతూ ఉన్నా. కానీ ఒకరోజు నెల 15 రోజులు ఫోన్ చేసి ఏమని చెప్తున్నాడు మేడం, నేను హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాను, ఇదిగో వీడియో కాల్ చేసి చూడు పేషెంట్ గట్రా అంతా చూపించాడు మేడం. నేను నమ్మాను మేడం. ఇక 15 రోజులు అయితే, ఇంకో 15 రోజులు అయితే శాలరీ తీసుకుంటా, 2 నెలలు శాలరీ తీసుకొని వస్తాను, 30,000 రూపాయలు డబ్బులు వస్తాయి నాకు, డబ్బులు తీసుకుని వస్తాను అన్నాడు మేడం. సరే అయ్యా రాయాను. ఇక శాలరీ 2 నెలలు పూర్తయిపోయింది మేడం. శాలరీ కూడా తీసుకుంటున్నట్టుగా కూడా వీడియో చూపించాడు మేడం. వీడియో కాల్ చేసి ఇక డబ్బులు తీసుకుంటున్నాను, ఇక రైల్వే స్టేషన్కి వస్తుంది, ఇక ట్రైన్ ఎక్కుతున్నానని మొత్తం వీడియో కాల్ చూపించాడు మేడం. చూపించాడు. కరెక్ట్ 9 గంటలకు ట్రైన్ ఎక్కుతుందని చెప్పాడు మేడం. 9 గంటలకు ట్రైన్ ఎక్కాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి మా అక్క పెద్దక్క నేను ఇంకో వస్తారు చూస్తూ ఉన్నాం. కుక్క ఉంది, నైట్గా కలిస్తే కుక్క అరుస్తుంది, మేము ఇద్దరు నిద్రపోకుండా చూస్తూ ఉన్నాం మేడం. ఇక రాలే మేడం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఫోన్ ఆన్ కావట్లేదు. ఇక ఫోన్ మా అక్క ఇంటి ఎదురుగా ఒక పోలీస్ ఆయన ఉంటే, ఆ ఫోన్ ఒకసారి కొద్ది లొకేషన్ చూడండి సార్, ఎక్కడ ఉన్నాడో చూడండి సార్ అంటే చూశాడు మేడం. చూసి తిరుపతిలో ఉన్నాడమ్మా అని చెప్పాడు. తిరుపతిలో ఉన్నాడు. అదే తిరుపతికి ఎందుకు వెళ్ళినానని ఇక మీకేమో దుబాయో బొంబాయో అని చెప్పినాడు, తిరుపతిలో మళ్ళీ దుకాణం స్టార్ట్ చేశాడు అని మేడం. నిన్ను ఇక సరే సైలెంట్గా ఫోన్, ఇక వాడికి ఏమో నేను ఇష్టం లేదనుకుంటా ఏమో అని మనసు ఇరగొట్టుకొని ఉన్నా మేడం. ఉండి ఇక మా అక్క నేను పప్పలేదు పక్కన చేసుకుంటా ఉంటే మళ్ళీ వీడియో కాల్ చేశాడు మేడం. వీడియో కాల్ ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటున్నాడు. నాకమ్మా ఏం మాట్లాడాలి నాకేం అర్థం కాలే మేడం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నూనె మొహాన్ని పోయేస్తా దగ్గరుంటే, అసలు నువ్వు మాట్లాడకు, ఎందుకు చేస్తున్నావు, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు, నన్ను బతకనిస్తావా చచ్చిపోమంటావా అని తిట్టాను మేడం. తిడితే ఇక ఏం లేదు, ఇగో నీకు దండం పెడతాను, నువ్వు నాకు కావాలి, నేను మోసం చేయను, నేను పలానా దగ్గర ఉన్నాను,
నువ్వు ఎక్కడున్నావు కూడా నాకు అడ్రస్ మొత్తం తెలుసు, కానీ నేను రాను, నాకు అవసరం లేదు నువ్వు అని అన్నాను మేడం.